అది ఒక సుందరమైన విశాలమైన అరణ్యం. అందులో 4 జంతువులు ఎంతో స్నేహంగా నివసించేవి. ఒక సింహం, ఒక పులి, ఒక ఏనుగు, ఒక నక్క. వీళ్ళలో ప్రతి ఒక్క దానికి వేరువేరు లక్షణాలు ఉన్నాయి. సింహం శక్తి, న్యాయానికి ప్రతీక. పులి ధైర్యానికి, వేగానికి పేరు. ఏనుగు ఓర్పు, దయ, బలానికి గుర్తు. నక్క తెలివికి, వ్యూహాలకు మేటి. సాధారణంగా ఇవన్నీ శత్రువులే, కానీ ఈ అరణ్యంలో ఇవి మాత్రం నిజమైన స్నేహితులు. రోజూ కలిసి తిరిగేవి, కలిసి భోజనం చేసేవి, ఒకరికొకరు కష్టంలో తోడుగా ఉండేవారు. ఈ అరణ్యం కేవలం అడవి కాదు, ఇది మన జీవితం, మన శ్వాస. ఈ అరణ్యంలో కేవలం జంతువులకే కాదు, జీవించే ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుంది. మీతో ఉన్నంత వరకు ఈ అడవిలో నాకు భద్రత ఉంది. బలం మీ దగ్గర ఉంది, తెలివి నా దగ్గర ఉంది. మనలో ఎవరు బలహీనులైనా మనం కలిసుంటే భయం ఉండదు. నాకు ఏదో ప్రమాదం దగ్గర పడుతున్నట్టు అనిపిస్తోంది. ఒకరోజు ఏనుగు చాలా బాధగా కనిపించింది. దాని కళ్ళలో భయం, మనసులో ఆందోళన. పరిగెత్తుకుంటూ తన మిత్రుల దగ్గరికి వచ్చింది. ఏమైంది మిత్రమా, నీవిలా ఎందుకున్నావు? నీవిలా ఎందుకు అంత వేగంగా పరిగెత్తి వస్తున్నావు అని తన స్నేహితుడిని అడిగింది సింహం. ఈ అరణ్యంలోకి వేటగాళ్లు వచ్చారు. నన్ను పట్టుకుని చంపాలని చూస్తున్నారు. అందుకే నేను పరుగెత్తి వచ్చాను. కాని వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. ఆ మాటలు విన్న పులి ఇలా అంది. ఎవరైనా సరే మా స్నేహితుడిని తాకే ధైర్యం చేస్తే అదే వారికి చివరి రోజు అంటూ తన స్నేహితుల దగ్గరికి వస్తూ మళ్ళీ ఇలా అంది. మనలో ఎవరికీ ఆపద వచ్చినా మనమందరం కలిసుంటే భయం ఉండదు. భయపడకు మిత్రమా అంటూ ఏనుగు దగ్గరికి వచ్చింది పులి. ఎవరైనా సరే మా స్నేహితుడిని తాకే ధైర్యం చేస్తే వదలము అంటున్న సింహాన్ని చూసి నక్క ఇలా అంది. వేటగాళ్ళు, ఇది సాధారణ ప్రమాదం కాదు. వారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. మనం కనిపిస్తే మనకు చాలా ప్రమాదం. ఇది సాధారణ ప్రమాదం కాదు. బలం వాడితే మనం ఓడిపోతాం, తెలివి వాడితే వాళ్ళు దారి తప్పిపోతారు. నీ మాటే మా దారి. అప్పుడు నలుగురు కలిసి ఒక ప్రణాళిక రూపొందించారు. నక్క ఇలా చెప్పింది. వేటగాళ్లు తూర్పు వైపున శిబిరం వేశారు. వాళ్లకి ఏనుగు అక్కడే ఉందని మనం నమ్మించాలి. కాని మనం ఏనుగును పడమర వైపు సురక్షితంగా తీసుకెళ్లాలి. వాళ్ల దృష్టి నాపై ఉండేటట్లు నేను చూసుకుంటాను. మిత్రమా, అదే సమయంలో ఏనుగును జాగ్రత్తగా దారి మళ్లించు. నేను నా గర్జనతో వాళ్లను దారి మళ్లించి భయపెడతాను. అప్పుడు నలుగురు కలిసి ఒక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం అమలు చేశారు. వాళ్ల దృష్టి నాపైనే ఉండాలి. ఏనుగు సురక్షితంగా ఉండాలి. నేను పరిగెడుతూ వాళ్ల దృష్టి నాపై ఉంచుతాను. మిత్రులారా, మీరు మన ఏనుగును సురక్షితంగా దారి మళ్లించండి. అలా పులి అడవిలో వేగంగా తిరుగుతూ వేటగాళ్లను భయపెట్టింది. ఒక పక్క గట్టిగా గర్జిస్తున్న సింహాన్ని చూసి వేటగాళ్లు భయపడి అందరి దృష్టి సింహం పైనే పెట్టారు. అడవిలో స్నేహాన్ని తాకే ధైర్యం ఎవరికీ లేదు అంటూ సింహం వేటగాళ్లను దారి మళ్లించింది. ఈ అడవిలో స్నేహాన్ని తాకే ధైర్యం ఎవరికీ లేదు. మర్యాదగా ఈ అడవిలో నుంచి పారిపోండి, లేదా మీ ప్రాణాలను వదులుకోండి. దానితో భయపడిపోయిన వేటగాళ్లు వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోయారు. ఈలోగా నక్క ఏనుగును నిశ్శబ్దంగా తీసుకుని దట్టమైన అడవిలోకి నడిపించింది.
నక్క ఏనుగు వెళ్తున్న దారిలో ముళ్ళు రాళ్ల గుట్టలు ఉన్నాయి. నక్క తెలివిగా ఏనుగుకు దారి చూపించింది. ఇక్కడికి రా, నాతో నెమ్మదిగా రా. నా కోసం మీరంతా ప్రాణాలు పెట్టారు. మీరంతా లేకపోతే ఈ రోజు నాకు చాలా ప్రమాదం జరిగిపోయేది మిత్రులారా. స్నేహం అంటే ప్రాణాల కన్నా పెద్దది. అలా ఏనుగును అడవిలో పెద్ద చెట్టు దగ్గరికి జాగ్రత్తగా చేర్చింది నక్క. ఇక్కడి నుంచి ప్రమాదం ఒక్క అడుగు కూడా ముందుకు రాదు. ప్రమాదం నా మిత్రుణ్ణి తాకాలంటే ముందు నన్ను చేరాలి. అలా పులి గర్జిస్తూ వేటగాళ్లను వెనక్కి రాకుండా అడవి మొత్తం తిరుగుతూ మెల్లగా ఏనుగు ఉండే చోటికి వచ్చింది. అలా ఇటువైపు నుంచి పులి గర్జనలు గట్టిగట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవైపు సింహం కూడా గట్టిగట్టిగా గర్జిస్తూ వేటగాళ్లను తరిమింది. దీనితో వేటగాళ్లు అడవి వదిలి పారిపోయారు. తెలివి ముందు అస్త్రాలు కూడా ఓడిపోతాయి. దీనితో వేటగాళ్లు ప్రాణాలను అరచేతులు పెట్టుకొని పారిపోయారు. అప్పుడు సింహం వేటగాళ్ళందరిని భయపెడుతూ మెల్లగా ఏనుగు ఉండే స్థలానికి వచ్చింది. అడవిలోని ఒక చెట్టు దగ్గర నలుగురు స్నేహితులు సంతోషంగా కలుసుకున్నారు. ఈ జీవితం మీరిచ్చిన బహుమతి. మన బలం మన శరీరంలో కాదు, మన బంధంలో ఉంది. మిత్రులారా, ఈరోజు చాలా భయపడ్డాను. మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు. ఇక్కడి నుంచి నీకు భయం వద్దు మిత్రమా. అంటూ నలుగురు స్నేహితులు సంతోషంగా ఆ అడవిలో తిరుగుతూ తోటి జంతువులకు సాయం చేస్తూ జీవనం గడపసాగాయి. స్నేహం ఉంటే అరణ్యమే రాజ్యం అవుతుంది. స్నేహం ఉంటే ప్రమాదాలు మన దరి చేరలేవు మిత్రులారా. అందుకే అందరం కలిసి స్నేహంగా వందిపోదాం. ఈ కథలోని నీతి ఏమిటంటే మిత్రులారా, స్నేహం ఉంటే భయం ఉండదు, తెలివి ఉంటే బలం విజయం సాధిస్తుంది, త్యాగం ఉంటే గెలుపు ఖాయం.